కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ విషయంలో ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా కేంద్రంలో కదలిక లేదన్నారు. ఈటెల రాజేందర్కు ఉత్సాహం ఉంటే ప్రాజెక్టు నిర్వహణ సాగించేలా ఎన్డీఎస్ఏతో చెప్పించాలి అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కాంట్రాక్టర్ గా మారాలనుకుంటున్నారని ఆరోపించారు సీఎం. మేంగా గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదు. గేట్లు మూయకుండా నీళ్లు ఎత్తడానికి కుదరదు. మేము గేట్లు మూసి నీళ్లు ఎత్తితే ఈ గేట్లు కొట్టుకపోతే, ఈ ప్రాజెక్టు కొట్టుకపోతే కింద భద్రాచలం నుంచి ఊర్లే కొట్టుకపోతే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. ఇది చట్టబద్ధం. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ విత్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. 93.5 మీటర్ల ఎత్తున నీటి నిల్వ చేస్తేనే మేడిగడ్డ బ్యారేజ్లో అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ పనిచేస్తుంది. 93.5 మీటర్ల ఎత్తు నిలపాలంటే కనీసం 5 టీఎంసీల నీళ్ళని ఇక్కడ పెట్టాలి. ఇదే సూత్రం అన్నారంలో వర్తిస్తుంది, ఇదే సూత్రం సుందిళ్లలో వర్తిస్తుంది. సుందిళ్ల నుంచి ఎత్తిపోస్తే శ్రీపాద ఎలంపల్లికి వస్తాయి. లేదు ఇప్పుడు ఆడ నీళ్లు పోతున్నాయి. వెనకటి కేసీఆర్ చెప్పాడు, తలాబులో నీళ్లున్నా మన తాగడానికి నీళ్లు లేవు, కాలు అడ్డం పెడితే మొత్తం మన భూములు దడిచిపోతాయి. ఇంత దుర్మార్గం, ఇంత అన్యాయం ఉంటుందా అని తెలంగాణ ఉద్యమంలో చెప్పాడు. ఇప్పుడు కూడా మళ్ళీ కొడుకు బయలుదేరాడు. ఆడ నీళ్లు పోతున్నాయి, ఇక్కడ కన్నెపల్లె పంపులు ఉన్నాయి, మీరు ఎత్తురని. పారుతున్న నీళ్ళని ఎత్తుకునే అవకాశం ఉంటే బ్యారేజీలు కట్టాల్సిన అవసరమే ఉంది. నర్సింగ్ ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కింద పట్టిసీమ ఈ నీళ్లు గురుదక్షిణ కింద వదిలేండు, పట్టిసీమ నుంచి తరలిస్తురని. అసలు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడే మాటలేనా అండి? ప్రారంభించింది మీ హయాంలోనే, పూర్తి చేసింది మీ హయాంలోనే. ఒక్క 2017-18 105.9 టీఎంసీ గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మరి ఆ రోజు మీరు గాడిదలను కాసిండ్రా, నువ్వు నీ మామ? ఆ రోజు నువ్వే కదా సాగునీటి పారుదల శాఖ మంత్రివి. ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనది అయితే, నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. బావకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి, కానీ కొడుకు 1 వసూలు చేసిండు. మొత్తం కలిసి 10% ముక్కి బెక్కి బొక్కిన సంగతి నీ మామకి తెలిసే కదా నిన్ను దూరంగా పెట్టింది. సంవత్సరం నీకు మంత్రి ఇయ్యలేదు, ఆ తర్వాత ఇంకేదో ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని అడుగుతుండు నాకు ఇచ్చేసే శాఖ అని. ఎందుకంటే పాత కమిషన్లు కొన్ని రావాల్సినవి కాంట్రాక్టర్లు ఇవ్వలేదు. 3 నెలలు ఇస్తే అవన్నీ రాబట్టుకోవచ్చు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. నిష్ణాతుడు బ్లాక్మెయిల్ 1,00,000 కూడా వదులుతలేడు. ఇక నేను చెప్పొద్దు, కొంతమందికి ఫోన్లు చేసి ఏమడుగుతుండో. క్రషర్ వాళ్ళని కూడా వదులుతలేడు. లాస్ట్కి అరటి పండ్ల వాళ్ళని కూడా వసూలు చేసినట్టు అసోసియేషన్ పెట్టుకొని నాకేమైనా తెచ్చి తెలంగాణ అరటి పండ్లు కూడా అమ్ముకుంటారని. 3 నెలలు కాదు, మొత్తం కాంట్రాక్టే వీళ్ళకి ఇస్తాము. 3 బ్యారేజ్లు హరీష్ రావు గారిని కాంట్రాక్టర్గా మారి ఇన్ని రోజులు బినామీగా పనిచేసిండు. ఇప్పుడు బాజాప్తా కాంట్రాక్ట్ తీసుకోమని అప్పచెప్తాం. టోటల్గా 3 బ్యారేజ్లు ఆయనకి అప్పచెప్తాం. ఎన్డీఎస్ఏ పర్యవేక్షణ మీరు ఇద్దరు కలిసి పెట్టుకోండి. రాజేందర్ గారు కూడా ఉన్నారు కాబట్టి, బీజేపీలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. ఈటెల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాజేందర్ గారికి 2 డిమాండ్స్ అవి. ఒకటి, ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. మీరు జలశక్తి మంత్రి దగ్గరికి వెళ్ళి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలుచుకొని తక్షణమే తాత్కాలికంగా మనం వినియోగించుకోవడానికి అవసరమైన మెకానిజాన్ని తీసుకొని మాకు సాయం చేయండి అని మీరు అడగండి. ఎన్డీఎస్ఏకు మేము అప్పచెప్తాం ప్రాజెక్టు. ఎందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు పదే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోపణలు చేసిండ్రు. ఏ చీకటి ఒప్పందం ఈరోజు సిబిఐ విచారణను ఆపుతుంది?